వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ నెయ్యిని వేసుకోవాలి. మన ఇంట్లో కాచుకున్న నెయ్యి అన్నమాట, ఇది ఫ్రెష్గా తయారు చేసుకున్నాం. ఒక స్పూన్ జీడిపప్పులు, దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పులు వేసాను అనమాట. కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నాం. ఈ రెండు వేసుకుని దోరగా వేయించేసుకుని దీంట్లోనే మనం కరాచీ నూక కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటని మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోతుంది లేకపోతే నూక. ఇలా ఒకసారి దోరగా వేయించేసుకుని మనం ఈ నూకను తీసి పక్కన పెట్టేసుకుని మన దీంట్లో బెల్లం పాకాన్ని వేసుకుంటున్నాం అనమాట. కొంచెం పంచదార కొంచెం బెల్లం వేసి దీంతో అది సగం పంచదార సగం బెల్లం వేసాను. మొత్తం ఒక గ్లాస్ వేసాను అనమాట. 2 గ్లాసులు వాటర్ పోసాను. ఆ గ్లాస్తో ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని లైట్గా ఫుడ్ కలర్ మనకు నచ్చిన కలర్ వేసుకుని ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న కరాచీ నూకను దాంట్లో వేసుకుని కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. లాగా తక్కువగా చేసుకుంటున్నాం అనమాట. మనం తక్కువలో దేవుడికి త్వరగా రెడీ అయిపోయినందుకు తక్కువగా ఎలా చేసుకోవాలో పెడుతున్నాం ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి మీరు కూడా. అయిపోయింది. కావాలనుకుంటే దీంట్లో కొంచెం పై నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ మనం వేయించాం కనుక ఇంకా అవసరం లేదు. ఎంతో సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. పూజల్లో మీరు కూడా ఇలా ట్రై చేసి అమ్మవారికి నివేదించేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెడీ అయిపోయింది ప్రసాదం. వేడి వేడి